చిన్న పాయింట్ని బేస్ చేసుకొని మనము డిజైనర్ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి ఇక్కడ మనం క్లియర్గా నేర్చుకుందాము. అదేవిధంగా కొత్తగా అసలు ఏం రాని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీ బ్లౌజ్ను మీరు డిజైన్ చేసుకోగలుగుతారు. ఈ డిజైనే కాకుండా డిఫరెంట్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయగలుగుతారు. అండి, మీరు చూస్తున్న మోడల్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ కొలతలతో సింపుల్ అండ్ ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. అదేవిధంగా మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, అవునా? అందుకోసం ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద పోగులు ఉన్నాయి కదా, అందుకోసం ఒక లైన్ మార్క్ చేసుకొని దానిపైన పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింద ఖర్చు కోసం. అదేవిధంగా ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా, బొద్దు పార్ట్ కటింగ్లో ఎప్పుడు కూడా యూజ్ చేయొద్దు. నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ పార్ట్ కాబట్టి బ్యాక్ సైడ్ హుక్స్ కాజాలు వస్తాయి కాబట్టి పావించి డిఫరెన్స్తో ఇక్కడ కూడా ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మీ అందరికీ తెలిసింది ఏంటి, బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి కింద డాట్ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని పైకి ఒక లైన్ మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత చూడండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, ఇది నడుము కొలత. దీనికంటే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎందుకు అంటే వెనకాల భాగంలో డాట్స్ ఉన్నాయి కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి నడుము కొలత. నెక్స్ట్ చెస్ట్ కొలత తీసుకోవాలి కదా. చెస్ట్ కొలత ఏ ప్లేస్లో తీసుకోవాలి అంటే చేతుల యొక్క కింది భాగం నుండి ఇక్కడ హుక్స్ వరకు ఉంటుంది కదా, ఇక్కడి వరకు తీసేసుకోవాలి. ఇదిగోండి ఈ లైన్ పైన పెట్టేసుకోండి. ఏ ప్లేస్లో తీసుకోవాలి అని డౌట్ రావచ్చు, పైన కిందన ఎక్కడ అని. ఎక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ చెస్ట్ కొలత మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం. ఇది ఇప్పుడు వచ్చేసి మనకి నార్మల్ బ్లౌజ్ కదా. మీరు చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి మనకి బోట్ నెక్ షేప్లో ఉంది కదా. అప్పుడు మనం ఈ బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ నోట్ చేసేసుకోవాలి. కొలత బ్లౌజ్ నేను తీసుకోవడం కష్టం, అందుకే కస్టమర్ కొలతలతో తీసుకోవాలి. ఇక్కడ నాకు ఫుల్ షోల్డర్ ఎంత ఉందంటే 15 ఇంచులు ఉంది. 15 ఇంచుల సగం ఎంత, 7.5. చూడండి ఇక్కడ 7.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నా. ఇదేంటి మనకి ఫుల్ షోల్డర్. నెక్స్ట్ చంక మార్కింగ్ చేసేసుకుందాం. సేమ్ అదే 7.5 ఇంచులు కిందికి మార్క్ చేసేసుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇట్లా లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి, నార్మల్ బ్లౌజ్కి అయితే చాలామంది 6 తీసుకుంటారు, నేనైతే 5 నుండి 6.5 తీసుకోవాలి అని చెప్తాను. మరి బోట్ నెక్కి ఎంత ఉంటుంది అంటే 6 నుండి 7.5 మధ్యలో ఉంటుంది. ఇక్కడ నేను 7 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. 7 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ కార్నర్ ఫామ్ అయింది కదా, లోపల సైడ్ ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఈ ప్లేస్లో ఈ మూలకి నార్మల్ బ్లౌజ్ అయితే 1/4 1.5 తీసుకుంటాం కదా, అలా ఏం అవసరం లేదు. జస్ట్ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది ఎంత వచ్చిందో చెక్ చేసేసుకోవాలి. మనకి 15 ఇంచులు రావాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 8 ఇంచులు అంటే 16 ఇంచులు వస్తుంది. మనకు కావాల్సింది 15. అప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ని కొంచెం పైకి జరుపుకొని మళ్ళీ మార్క్ చేసేసుకోండి రౌండ్గా. ఇదిగోండి మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మళ్ళీ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి 7.5 ఇంచులు వచ్చింది. అంటే ఒక సైడ్కి 7.5 అంటే 2 సైడ్లు కలిపితే 15 ఇంచులు. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది కదా. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్గా బోట్ నెక్ బ్లౌజ్కి నెక్ వచ్చేసి 3.5 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. నెక్ డీప్ ఎంత, ఇది బ్యాక్ సైడ్ కదా, బ్యాక్ సైడ్కి నెక్ డీప్ ఒక 2.5 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇంతకంటే ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా కూడా బాగుండదు, మంచిగా అనిపిస్తుంది 2.5 తీసేసుకుంటే. ఇప్పుడు 2.5 ఇంచులు తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. నెక్స్ట్ మన డిజైన్ కోసం ఇక్కడ నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అంటే ఇక్కడ నుండి ఇదిగోండి 4 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. 3.5 చాలు. ఈ కింది లైన్ నుండి అయితే 3.5, పైన లైన్ నుండి అయితే 4 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ 3.5 తీసుకున్నాం. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ కదా, బ్యాక్ నెక్కి డీప్ ఎంత తీసుకోవాలి అంటే మీ ఇష్టం, ఎంతైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 7 ఇంచెస్ కానీ 7.5 తీసుకుంటున్నా. ఎందుకోసం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి షేప్ అనేది రౌండ్గా నీట్గా వస్తుంది అని. ఇదిగోండి జస్ట్ ఇట్లా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకోండి. అంటే ఇక్కడ ఖచ్చితంగా నేను చూపించిన షేపే రావాలి అని ఏం లేదు, మీ ఇష్టం ఉన్న షేప్ అయినా తీసేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం. ఈ పైన క్లాత్లో మనకి నెట్ వస్తుంది, ఈ ప్లేస్లో మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. మరి కట్ చేయడం ఎక్కడ కట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లైన్ పైన కట్ చేసినాం అనుకోండి, స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వరకు పోతుంది.
అవునా? సో అందుకోసమే ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కాబట్టి దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ పైపింగ్ కానీ లేదంటే లైనింగ్ టు మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినప్పుడు లోపలికి పోతుంది కదా, అందుకోసం ఈ లైన్ కంటే పైకి కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, నేను బ్లౌజ్ యొక్క ఈ డిజైన్ వచ్చేసి నేను పేపర్ పైన కట్ చేసినాను. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ లైన్ పైన మార్కింగ్ పెట్టుకొని దీనికంటే పైకి కట్ చేయాలి అని అన్నాం. సరే, పైకి కట్ చేస్తున్నా. ఇదిగోండి, ఇప్పుడు ఈ లైన్ కంటే ఈ లైన్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం. మనం ఏడు వరకు ఉందో దానికంటే పైకి కట్ చేసినాం, కరెక్టే, సరిపోయింది. కానీ మరి దీని ప్లేస్లో మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకో కలర్ అయితే దీనికి మళ్ళీ జాయింట్ చేస్తాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టేసినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి పోతుంది. అదేవిధంగా దీన్ని ఈ పాయింట్కి జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి పోతుంది. అంటే ఏమైతే మనకి మొత్తం ఇక్కడ 1 ఇంచ్ బ్లౌజ్ యొక్క పొడుగు అనేది తగ్గిపోతుంది. సో అందుకోసం ఏం చేయాలి అంటే ఈ పార్ట్ అయితే కరెక్ట్ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఈడి వరకు ఉంది. దీనికంటే 1 ఇంచ్ కిందికి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చూడండి, ఇదిగోండి ఈ విధంగా. ఎందుకు 1 ఇంచ్ అనేది అర్థమైంది కదా, ఈ పాయింట్ ఈ పార్ట్ జాయిన్ చేసినప్పుడు మనకి 1 ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది పార్ట్ ఏమో ఇలా కట్ చేసేసుకోవాలి, ఈ పైన పార్ట్ ఏమో 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మన యాక్చువల్ లైనింగ్. ఇక్కడ వీడియో కొంచెం డిలీట్ అయింది, అందుకోసమే నేను దీనిపైన మీకు డ్రా చేసి చూపించినాను. ఓకేనా? సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ కింది పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం. చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకున్నాం. ఈ పైన పార్ట్ ఏంటి, ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ కట్ చేసుకోవాలి కదా, దీనికంటే మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాం. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇది కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే దీనిలో మనం నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటాం కదా, అందుకోసం. సో అదే విధంగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఇంకొక పేపర్ పైన కూడా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లాత్ వేస్ట్ కావద్దు అని అనుకుంటే ఇక్కడ వరకు కట్ చేసుకొని ఇక్కడ పైన పేపర్ కట్ చేసుకున్నాం కదా, క్లాత్ అనేది వేస్ట్ కావద్దు అనుకుంటే అందుకోసం అనేసి సేమ్ అదే విధంగా ఇంకొకటి పేపర్ పైన కట్ చేసేసుకోండి. ఇదేంటి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇక్కడ చూడండి, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసినాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. మీరు డాటెడ్ బ్లౌజ్ కట్ చేసుకున్నా స్ట్రైట్గానే కట్ చేసుకోండి, ప్రిన్స్ కట్ అయినా స్ట్రైట్గానే కట్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా. అదే విధంగా కిందికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా, ఎందుకంటే నేను ప్రిన్స్ కట్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి. మీరు ఏ మెథడ్లో ప్రిన్స్ కట్ చేయాలి అనుకుంటే ఆ మెథడ్లో అయితే ప్రిన్స్ కట్ చేసేసుకోండి. ఇక్కడ నడుము కొలత ఎంత ఉంది మనకి, 30 కంటే తక్కువ ఉంటే 11.4 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి నెక్ సైడ్ నుండి. ఇప్పుడు ఇలా తీసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి మనకి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ తెలిసి ఉండాలి. చెస్ట్ పాయింట్ ఏ విధంగా తెలుస్తుంది అంటే కొలతలు తీసుకున్నప్పుడే తెలుస్తుంది. ఇక్కడ పైన 1/2 ఇంచ్ కుట్టు వదిలేస్తే చెస్ట్ పాయింట్ ఎంత ఉంది అంటే 11 ఇంచుల కంటే తక్కువ, 10.5 ఇంచుల కంటే కొంచెం ఎక్కువ ఉంది. అందుకోసం 11 ఇంటికి మార్కింగ్ పెట్టేసుకొని, ఇది నెక్ సైడ్ కదా, నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. అదేవిధంగా ఇటు సైడ్కి 1/4 ఇంచ్ తీసేసుకోవాలి. 1/4 ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలిపేసేసుకోండి. మరి ఈ పాయింట్ ఎక్కడ కలవాలి అంటే చంక భాగంలోకి కలవాలి కదా, చంక భాగంలో ఏ ప్లేస్లో కలవాలి అంటే 5 నుండి 6 ఇంచుల మధ్యలో ఏదో ఒక ప్లేస్లో కలిసే విధంగా తీసేసుకోండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోని వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నార్మల్గా అయితే నార్మల్ బ్లౌజ్కి చంక భాగంలో డాట్ స్టిచ్ చేస్తాం కదా, సేమ్ ఈ బ్లౌజ్కి కూడా చంక భాగంలో డాట్ కోసం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? ఇప్పుడు సైడ్కి ఎక్స్ట్రా తీసుకోవాలి అని చెప్పినాను కదా, ఎందుకోసము అంటే ఇప్పుడు ఇవి రెండు కట్ చేస్తాం అవునా, కట్ చేసినప్పుడు మళ్ళీ జాయిన్ చేసినప్పుడు ఏంటి, ఇది జాయిన్ చేసినప్పుడు ఇటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి అందుకే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇక్కడ పొడవు కూడా పెంచుకోమన్నాను కదా, ఈ పొడవు పెంచుకున్న తర్వాత ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇటు సైడ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఓకే, ఇదైతే అయిపోయింది. కానీ మన నెక్ ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అని అంటే చూడండి, ఇంతకుముందు మనం ఇటు సైడ్కి ఎంత తీసుకున్నాం, ఇక్కడ ఇదిగోండి పై నుండి 4 ఇంచులు తీసేసుకున్నాం. సేమ్ ఇక్కడ పై నుండి 4 ఇంచులు తీసేసుకోండి. పై నుండి 4 ఇంచులు తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క డీప్ మరీ ఎక్కువైతే కూడా బాగుండదు కదా, ఇక్కడ నేను పైన 1/2 ఇంచ్ వదిలేస్తే ఒక 6 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఓకే, పైన 1/2 ఇంచ్ వదిలేస్తే 6 ఇంచులకి తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. మరీ కిందికైంది అనుకోండి నీట్గా నడదు, కొంచెం కిందికైనా పర్వాలేదు అనుకుంటే ఇలా కట్ చేసేసుకోవాలి.
ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, కట్ చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ మనం నెక్ పార్ట్ యూజ్ చేసుకోండి. ఇంతకుముందు ఇక్కడ నేను వెడల్పు ఎంత తీసుకోవాలి అని చెప్పినాను, 3.5 ఇంచులు తీసేసుకోండి. మరి ఫ్రంట్ నెక్ యొక్క డీప్ కిందికి ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ కిందికి 4 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి. 4 ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకుంటే ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నప్పుడు కట్ చేసేటప్పుడు ఎక్కడికి కట్ చేసుకోవాలి, దీనికంటే పైకి కట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం పైపింగ్ అని స్టిచ్చింగ్ అని వేసేసుకున్నప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం అనేసి. సో ఇప్పుడు ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి కట్ చూడండి, నేను పేపర్ పైన కట్ చేసినాను, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తాను. ఇక్కడ మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ఈ పాయింట్ గురించి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఇట్లుందా, ఎక్కడి వరకు కట్ చేసేసుకున్నాం, సేమ్ మనం ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని దీనికంటే పై వరకు కట్ చేసేసుకున్నాం. సరే, ఇది కరెక్ట్గానే ఉంది ఈ పార్ట్. మరి దీని పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఇవి రెండింటిని జాయిన్ చేస్తాం, అవునా? ఈ విధంగా జాయిన్ చేసినప్పుడు ఇటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ కలిపితే ఏంటి, మొత్తం మనకి 1 ఇంచ్ తగ్గిపోతుంది. చూడండి ఈ విధంగా మనకి బ్లౌజ్ యొక్క సైజ్ అనేది 1 ఇంచ్ తగ్గిపోతుంది. సో అట్లా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, సేమ్ ఇది ఉందా, దీనికంటే కిందికి మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఇది ఇప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు 2 వరుసలు ఉంది కదా, దీన్ని మనం డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాం. డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఏంటి మనకు ఒకేసారి 2 చేతులు కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కింద ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం, ఎందుకంటే ఇది ఎక్కువ తక్కువ ఉంది కదా. అదేవిధంగా ఇంకొకటి 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్, ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఒక లోతు, హ్యాండ్స్ ఒక పొడుగు కావాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి 10 ఇంచులు, ఒక 1/2 ఇంచ్ వచ్చేసి కుట్టు కోసం ఒక 10.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ కదా, ఎల్బో హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనము 3.5 ఇంచులు తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ 3.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత కింద మోచేతి దగ్గర హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ లూజ్ అంటాం కదా, అది 10 ఇంచులు ఉంది. 10 ఇంచుల సగం ఎంత, 5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నాం. నెక్స్ట్ చంక కొలత ఎంత ఉంది మనకి, 15 ఇంచులు. 15 ఇంచుల సగం ఎంత, 7.5. 7.5 అనేది పొడుగు లైన్ పైన 0 అనేది ఇక్కడ తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, సైడ్కి వచ్చేసి మనం ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని 2 ఇంచుల దగ్గర 1/2 ఇంచ్ ఇట్లా తీసేసుకొని ఇలా స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని కొంచెం డౌన్ చేసేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మీకు హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. కానీ మనకు కావాల్సిన మోడల్ కట్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుండి 3.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఎంత తీసుకున్నా, ఇక్కడ నుండి 3.5 ఇంచులు. ఎందుకంటే మనము వెనకాల భాగం ముందు భాగానికి కూడా 3.5 ఇంచులే తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింది ఒక పొడుగు వచ్చేసి మన ఇష్టం ఉన్న అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను కిందికి పొడుగు వచ్చేసి 6 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇక్కడ నుండి ఇక్కడ ఎంతైనా తీసేసుకొని ఇప్పుడు ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఓకే, ఇవి వచ్చేసి మనకి హ్యాండ్స్. ఇవి ఏ విధంగా కట్ చేసుకోవాలి చూడండి. ఇప్పుడు మరి హ్యాండ్కి లోతు తీయాలా వద్దా అంటే ఏ హ్యాండ్స్కైనా లోతు తీయాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీయాలి. ఫ్రంట్ పార్ట్లో ఇంతకు నేను లోతు తీయలేదు, అది కట్ చేసేటప్పుడు తీసేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది ఉంది కదా, ఇది ఓపెన్ చేసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది. ఒకవేళ మనకి ఇక్కడ వరకు కట్ చేసినాం అనుకోండి, కుట్టినప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది. అందుకోసం ఏం చేయాలి, ఒక 1/2 ఇంచ్ అనేది లోపల సైడ్ ఉండే విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకే కదా, మరి ఈ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి కూడా తెలవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా, సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకోండి. కానీ దీనికంటే ఇటు సైడ్కి ఒక 1 ఇంచ్ డిస్టెన్స్ ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్కువ కట్ చేసేసుకోవాలి, ఇదిగోండి ఈ విధంగా 1 ఇంచ్ అనేది నేను ఎక్కువ కట్ చేసుకోవాలి అని చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇది కలిపి జాయిన్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది లోపలికి తగ్గిపోతుంది 1 ఇంచ్ అనేది. అందుకోసం ఈ విధంగా మనం ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. సో ఈ ప్లేస్లో మనము నెట్ జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. సో ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి, వేరే బ్లౌజ్ స్టిచ్ చేస్తే అందులో మిగిలిన బ్లౌజ్తో నేను ఇక్కడ ఈ డిజైన్
అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ పింక్ కలర్ వచ్చేసి వేరే స్టిచ్ చేస్తే మిగిలింది, అందుకే నేను ఇక్కడ డిజైన్ అయితే చేసేసినాను. సో ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే వెళ్ళినాయి, కాకపోతే ఫ్రంట్కి అయితే చాలా అతుకులు పడ్డాయండి. కాకపోతే అవి ఏంటంటే నా అదృష్టం ఏంటంటే సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, సైడ్ జాయింట్స్ లోపలికి వెళ్ళిపోయినాయి, బయటకు ఒక్కటి కూడా కనబడకుండా. సో పైన నెట్ కదా, నెట్ వచ్చేసి నేను డబుల్ లేయర్ నెట్ అయితే యూజ్ చేసినాను. ఎందుకోసం అంటే సింగిల్ లేయర్ అనుకోని మనకి స్కిన్ అనేది మొత్తం కనిపిస్తుంది, అందుకోసమే డబుల్ లేయర్ తీసుకున్నాను నేను. అందుకోసం కొంచెం కన్వీనియంట్ ఉంటుంది అనేసి. సింగిల్ కావాలంటే సింగిల్, డబుల్, త్రిబుల్ అయినా ఎన్నైనా తీసుకోండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.